తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇవాల్టి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ రేపు వేడి తీవ్రత కారణంగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు. హైదరాబాద్లో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 2 రోజుల్లో పూర్తిగా నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఎల్ నీనో పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తాయి అని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తూ ఉంది. ఉదయం పూట వేడి తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ రాత్రిపూట అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. అయితే రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో ఏ విధంగా ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రికి ఈ మాన్సూన్ యొక్క పురోగతిలో మనకి మార్పులు వచ్చి ఈరోజు ఉదయానికి మనకి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోని ఇంచుమించుగా అన్ని జిల్లాలు, ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోకి వ్యాప్తి చెందడం జరిగింది. గత 2 వారాలుగా ఇంచుమించుగా మాన్సూన్ గాలుల్లో పురోగతి లేదు. మనకి దక్షిణ తెలంగాణలోని హైదరాబాదుకి కొంచెం ఎగువగా అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంచుమించుగా స్తబ్దుగా అక్కడే ఉండిపోయి ముందుకు సాగకుండా ఉండిపోయాయి. సో అయితే నిన్నటి నుంచి వీటిల్లో చురుగుదనం వచ్చి మనకి ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలు కూడా కవర్ చేస్తూ రాష్ట్రంలోని ఇంచుమించు చాలా జిల్లాలు ఈరోజు ఉదయానికి మనకి నైరుతి ఋతుపవనాలు కవర్ చేయడం జరిగింది. దీనికి తోడు ద్రోణి ఒకటి మనకి తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం వరకు ద్రోణి కూడా ఉంది. ఈ రెండిటి వల్ల మనకి ఈ రాగల 5-6 రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా వర్షాలు, చాలా చోట్ల మోడరేట్ రైన్, కొన్ని చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. భారీ వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది? భారీ వర్షాలు ముఖ్యంగా మనం ఈరోజు చూస్తే ఉత్తర తెలంగాణలోని ఇటు నిజామాబాదు, జగిత్యాల, రాజన్న, ఈ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఇటు మహబూబాబాదు, అలాగే దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు ప్రాంతంలో భారీ వర్ష సూచన ఉంది. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు ఈ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా చాలా వరకు మోడరేట్ రెయిన్, అంటే 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు మోడరేట్ రెయిన్ చాలా జిల్లాల్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. మన సిటీ ప్రాంతంలో కూడా ఈరోజు రాత్రి కొన్ని చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ పడి 5-6 సెంటీమీటర్ల పైగానే మనకి కూడా రెయిన్ఫాల్ పడుతుందని భావిస్తాం. రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇవాళ రేపు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 5 రోజుల తర్వాత నైరుతి ఋతుపవనాల గమనాన్ని బట్టి తర్వాత రోజులు ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.